లాస్ట్ క్లాస్లో మనము వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అందులోని రకాలను తెలుసుకున్నాము. అలాగే కా నుంచి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు. తర్వాత యా, రా, లా, వా వీటిని అంతస్తాలు అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అంటారని తెలుసుకున్నాము. చూడండి, కా నుంచి మా వరకు ఉన్న వాటిని ఏమంటారు? స్పర్శాలు అంటారు. చూడండి, క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ వీటిని మనము స్పర్శాలు అని అంటాము. వీటినే మనము కచ్చట తపలు అని కూడా అంటాము. చూడండి, ఈ మొదటి అక్షరం నుంచి పా వరకు వీటిని కచ్చట తపలు అని అంటారు. క, చ, ట, త, ప వీటిని కా వర్గము అని, చా వర్గము, టా వర్గము, థా వర్గము, పా వర్గము అని కూడా అంటారు. చూడండి, కా వర్గం ఏమేమి వస్తుంది? క, ఖ, గ, ఘ, ఇన్య. సో వీటిని కా వర్గము అని అంటారు. నెక్స్ట్ చూడండి, చ, ఛ, జ, ఝ, ఇని వీటిని చా వర్గము అని అంటారు. నెక్స్ట్ చూడండి, ట, ఠ, డ, ఢ, అన వీటిని టా వర్గం అని అంటారు. నెక్స్ట్ చూడండి, తా వర్గం, త, థ, ద, ధ, న వీటిని తా వర్గము అని అంటారు. నెక్స్ట్ చూడండి, ప, ఫ, బ, భ, మ వీటిని పా వర్గం అని అంటారు. సో వీటిని కచ్చట తపలు అని అంటారు. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శాలు అని అంటారు. అలాగే కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. సో ఈ కా నుంచి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు. వీటిని కచ్చట తపలు అని అంటారు. నెక్స్ట్ చూడండి, రెండవది ఏం చెప్పుకున్నాము? యా, రా, లా, వా వీటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. సో యా, రా, లా, వా వీటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. నెక్స్ట్ చూడండి, షే, ష, స, హ వీటిని ఏమంటారంటే ఊష్మాలు అని అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అని అంటారనమాట. సో ఇవి మనకి ఆబ్జెక్టివ్లో ఎక్కువగా అడుగుతుంటారు. కచ్చట తపలు అనగానేమి అంటే ఇవి రాయాలి. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు అంటే స్పర్శాలు అని అంటారు. అంతస్తాలు అనగానేమి అంటే యా, రా, లా, వా ఈ అక్షరాలను అంతస్తాలు అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అంటారు. సో ఇవి మనము బాగా ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవి వర్ణమాలలో ఉంటాయి. అచ్చుల్లో 2 రకాలు ఉంటాయి, హ్రస్వాలు, దీర్ఘాలు. హల్లుల్లో 3 రకాలు ఉంటాయి. కా నుంచి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు. యా, రా, లా, వా వీటిని అంతస్తాలు అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అని అంటారు. అలాగే కచ్చట తప్పలు కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గం. యా, రా, లా, వా వీటిని అంతస్తాలు అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అంటారు.